హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం 10th అక్టోబర్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నుంచి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టోటల్గా 8,050 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో 5,000 పోస్టులు అనేవి గ్రాడ్యుయేట్ విభాగానికి సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా 3,050 పోస్టులు అనేవి అండర్ గ్రాడ్యుయేట్ విభాగానికి సంబంధించి పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 27 మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీంతో పాటు ఇతర పోస్టులు ఏమేమి ఉన్నాయంటే ఆర్ఆర్బీ నుంచే జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కూడాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 2,570 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ పోస్టులకు సంబంధించి ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది త్వరలోనే మనకి రిలీజ్ అవుతుంది. సో దీని తర్వాత రైట్స్ లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న 16 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే చీఫ్ డిజైన్ ఎక్స్పర్ట్, ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్, సీనియర్ డిజైన్, సెక్షన్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 16, 17 తారీఖుల్లో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BELలో 9 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులు ఏంటంటే సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 28 అనమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT బాంబే నుంచి అసిస్టెంట్ రిజిస్టర్, జూనియర్ మెకానిక్, టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 53 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది నవంబర్ 7 అనేది ఇచ్చారు. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో వీడియో కంటే ముందుగానే టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఈ అప్డేట్స్ అన్నీ కూడాను ఇస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.